వెల్కమ్ టు ఎపిసోడ్ 14 అండ్ 15 రివ్యూ. సారీ మా సైడ్ నుంచి నిన్న ఈరోజు రివ్యూస్ రావడం కొంచెం లేట్ అవుతున్నాయి. మా సైడ్ నుంచి చిన్న ఇష్యూ వచ్చింది, అందుకని లేట్ అయింది. వీఆర్ సారీ ఫర్ ఇట్. ఓకే, నేను 14 ఎపిసోడ్ రివ్యూ అండ్ 15 రెండు ఒక్కసారి ఇక్కడే చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 అక్కడ సాటర్డే చాలా హై వోల్టేజ్గా జరిగింది. మేము అనుకున్నాం దానికి చాలా బాగా ప్రజెంట్ చేద్దాం రివ్యూని అనుకున్నాం మేము కూడా. బట్ మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అందువల్లే అప్లోడ్ చేయలేకపోయాం. ఓకే, కమింగ్ టు ద రివ్యూ. సో ఫస్ట్ నేను ముందు రోజు 13th ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నప్పుడు నేను మణికంఠ అసలు ఫుడ్ ఎందుకు చేస్తాను అసలు నాకేం అర్థమవుతలేదు అని అన్నా. అది యాక్చువల్లీ ఏమైంది, మిస్ఫైర్ అయింది. అవసరమే లేదు అసలు. మణికంఠ అరే మంచిగా ఆడుకుంటున్నావు భయ్, మంచిగా తన పని తను చేసుకుంటాను, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ కెలుక్కోవడాలు, లైక్ ఎందుకు ఫుడ్ అక్కడ తీసుకుని ఇక్కడ దాయడాలు, అక్కడ ఫుడ్ తీసుకుని ఇక్కడ దాయడాలు అవసరమే లేదు. ఐ థింక్ అసలు 1% ఇది కూడా లేదు. బట్ మణికంఠ ఎందుకు అలా చేస్తాడు నాకు అర్థం కాదు. బ్యాక్ ఫైర్ అయింది. విష్ణు సీరియస్ అయింది, అక్కడ యష్మి సీరియస్ అవుతుంది, జనాలు అన్నెసెసరీ డిస్కషన్ వస్తుంది. సైలెంట్గా వెళ్ళిపోయే హౌస్లో ఎందుకు చిన్న ఏమంటారు కెలుక్కోవడం, సింపుల్గా ఉన్న తిని ఎందుకు అన్నెసరీగా కామ్గా ఉన్న వాటర్ని మళ్ళీ ఎందుకు రాయేసి కెలకడం అనేది నాకు ఇష్టం లేదు అసలు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ ఏదైతే చేస్తాడు, నువ్వు ఆట పట్టించాలని చేసుకున్నప్పుడు అటు ఇటు నలుగురికి 4 మాటలు చెప్పి ఆట పట్టిస్తే వెళ్ళను గుడ్. ఇప్పుడు ఫర్ సపోజ్ విష్ణుప్రియ క్లాన్కి చెప్పారనుకో, ఎందుకంటే ఆబ్వియస్లీ యష్మి క్లాన్ వాళ్ళు డౌట్ చేసేది వీళ్ళే, నైనిక క్లాన్ని డౌట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళొక్కరికి ఫుడ్ తిన అర్హత ఉంది. అంటే జనరల్గా ఇతను నైనిక క్లాన్స్కి ఏం చెప్పట్లే, యష్మి క్లాన్లో ఫుడ్ తీసుకుని దాచుకుంటూ వాళ్ళు వీళ్ళని డౌట్ చేస్తున్నారు. అన్నెసెసరీగా డిస్కషన్స్ అనేవి ఎరప్ట్ అవుతున్నాయి. సో ఆ పాయింట్ నాకు మణికంఠ ఆ పాయింట్ అవసరం లేదు. లైక్ ఆట పట్టించుకోవాలంటే కనీసం వీళ్ళకి చెప్పి చేసుకున్న బాగుండేది అనిపించింది. తర్వాత వచ్చేసరికి క్లాన్ అనాలిసిస్. సో యాక్చువల్గా సాటర్డే చాలా బాగా జరిగింది ఎపిసోడ్. లైక్ లిటరల్లీ వీ ఎంజాయ్డ్ చాలా బాగా. ఎందుకంటే కొన్ని విషయాలు మేము హైలైట్ చేసిన పాయింట్స్ ఏవైతే రివ్యూలో మేము హైలైట్ చేసుకున్నామో ఆ పాయింట్స్ యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ నవీన్ గురించి నేను మాట్లాడదు. ఎందుకంటే యష్మి అభయ్ నవీన్ని గ్రీన్లో పెట్టింది, అంటే వెల్ పర్సన్ అంటే చాలా బాగా ఆడాడని. మేము ఆ రోజు సాక్స్ గేమ్ ఆడినప్పుడు మేము చెప్పాం. నేనేమన్నా యాక్చువల్గా అభయ్ నవీన్ సాక్స్ గేమ్లో విష్ణుప్రియని పుష్ చేశాడు అని మేము చెప్పాం. నేను మళ్ళీ ఆ రోజు అభయ్ నవీన్ ఏమన్నాడు, నేను కానీ పుష్ చేస్తే మీరు గేట్ ఓపెన్ చేస్తే నేను బయటకు వచ్చేస్తా అన్నట్టు అన్నాడు కదా. నేను ఆ పాయింట్ రిపీట్ చేస్తాను. ఆ రోజు యాక్చువల్గా అతను పుష్ చేశాడు, కానీ ఎవరు యష్మి అండ్ సోనియా వీళ్ళు బయట నుంచి బీభత్సంగా ప్రేరణ పైన ప్రెజర్ పెట్టడం వల్ల ఆడు లోపలే ఉన్నాడు. ఈవెన్ పృథ్వీరాజ్ కూడా ఆపర్చునిటీ వచ్చింది. సో అదే పాయింట్ ఆ రోజు నేను చెప్పా, అసలు యాక్చువల్లీ పుష్ చేసాడు, కానీ ఆ రోజు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఈ రోజు దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ఆ గేమ్లో నేను చెప్తున్నాను కదా, అంత అగ్రెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. బాడీ ఉంది కాబట్టి మనం హౌస్లో మనమే కింగ్, అంత ఎగ్జాక్ట్ అంత అవసరమే. అంటే బాడీ ఉంది కాబట్టి నేనే గేమ్లు అన్ని విన్ అయిపోతా, ఎందుకు విన్ అవ్వలేదు? వీళ్ళు ఏమి పెద్దగా విన్ అవ్వలేదు. ప్రైజ్ మనీ విషయంలో మోస్ట్ ఆఫ్ ది గేమ్ గెలిచింది నిఖిల్ అండ్ మణికంఠనే. సో బాడీ ఉంది కాబట్టి నాకు నచ్చినట్టు నేను మాట్లాడుతా అని నాకు వచ్చిన అదే అడ్రస్ చేశారు. ఎఫర్ట్స్ అనేవి యూజ్ చేయొద్దన్న పాయింట్ ఆఫ్ లైవ్. అండ్ అదే టైంలో నేను ఆ రోజు కూడా అన్నా, వ్యాక్స్ గేమ్లో ఏమైంది ఆ బాడీ, వ్యాక్స్ గేమ్లో ఏమైంది ఏమంటారో ఆ పట్టుదల. వ్యాక్స్ గేమ్లో మిడిల్లో లేచి వెళ్ళిపోయాడు కదా. ఇతనికి ఏదైతే పెయిన్ ఉంటుందో అదే పెయిన్ కూడా నబిల్కి ఉంటుంది. నబిల్ చివరి వరకు ఉన్నాడు, అది వ్యాక్స్ చేయించుకున్నాడు. సో ఈ పాయింట్స్ మేము ఆల్రెడీ వ్యాక్స్ గేమ్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ప్రీవియస్ రివ్యూలో నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. తర్వాత వచ్చేసరికి ప్రేరణ, ఈ టాపిక్ గురించి నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఏమైంది, ఆ రోజు ఎవరైతే సాక్స్ గేమ్ ఎవరైతే చూసారో వాళ్ళకు క్లారిటీ ఉంది. ప్రేరణ తన డిసిజన్లో ఫ్లిప్ అయిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ క్లాన్. నిఖిల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నిన్ను ఎవరు ఎంచుకుంటారు, నీ క్లాన్ వాళ్ళు. నిన్నెవరు డిసిజన్స్లో మ్యానిపులేట్ చేశారు, నీ క్లాన్ వాళ్ళు. పప్పు ఎవరైంది, నువ్వు. మాక్సిమం వాళ్ళ క్లాన్ కూడా కాదు, చెప్తే చూడు పేర్లు: పృథ్వీరాజ్, యష్మి అండ్ సోనియా అండ్ యష్మి బిగినింగ్ నుంచి ఉన్నారు. పృథ్వీరాజ్ అవుట్ అయిన తర్వాత జాయిన్ అయ్యాడు. ఇది పాయింట్. అండ్ అవన్నీ పాపం ఆమెపైకి తోస్తారు. చివరికి వాళ్ళ క్లాన్ అంతా ఇప్పుడు సాటర్డే అయ్యేసరికి మొత్తం ఇప్పుడు ప్రేరణని తను రెడ్ ఫ్లాగ్లో పెట్టేసింది. లైక్ తను బాగా ఆడలేదని. యాక్చువల్గా అసలు బాగా ఆడకుండా చేసింది ఈమె, అండ్ ఈమె వచ్చి మళ్ళీ ఆమెను పెట్టింది. అండ్ నేను ఆ డాన్స్ లేనిది అసలు ఎవరైనా ఓట్ అయిపోతే నేను ఆ రోజు మళ్ళీ చెప్పాను, నీ సక్సెస్ నువ్వు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకో, కానీ పక్కడు ఓటమిని కాదు. యష్మి ఏ రోజు వాళ్ళ క్లాన్ విన్ అవుతుందని కాదు. లైక్ పృథ్వీరాజ్ అవుట్ అయినప్పుడు డాన్స్లు చేయలేదు, మిగతా వాళ్ళు అవుట్ అయిపోతున్నప్పుడు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది అంటే, ఈ రోజు నాగార్జున సార్ అడిగారు నువ్వు ఎందుకు అలా చేస్తావంటే, లేదు సార్ పాట బాగుందని చేసా. లైక్ లిటరల్లీ లైక్ అది మాకు అసలు ఆ రోజు మాకు అసలు ఈ మాత్రం నచ్చలే. బట్ ప్రేరణ ఫెయిల్ అయిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు, యష్మి, సోనీ అండ్ పృథ్వీరాజ్. అండ్ సోనీ ఏం మాట్లాడుతుందంటే, సార్ నేను పత్తిత్తాను సార్, నేను అసలు అలాగే ఏం బిహేవ్ చేయలేదు సార్. అండ్ గేమ్ అయిపోయిన తర్వాత అభయ్ నవీన్ డిస్కషన్ పెట్టాడు, నీ జడ్జిమెంట్స్ క్లారిటీగా ఉంటుంది, వాళ్ళు ఎవడెవడికి పులిహార్లు గడుపుతుండో, ఎవడెవడికి హైప్లు ఇచ్చుకుంటాడో అది అంటారు కదా, ఇక్కడ వాడొచ్చి వీడికి హైపేస్తుండే, వీడొచ్చి వాడికి హైపేస్తుండే, ఏం జరుగుతుందో ఇది అన్నట్టు ఉంది అసలు. యాక్చువల్గా అసలు ఆ క్లాన్ అంతే, నా యష్మి క్లాన్ అంతా అంతే ఉంటుంది అసలు, లిటరల్లీ చెప్తాను. తర్వాత వచ్చేసరికి
ప్రార్థన అన్నది కదా, సారీ యష్మి అన్నది ప్రార్థన సంచాలకుగా ఫెయిల్ అయిపోయింది సార్, అందుకే నేను రెడ్ ఫ్లాగ్లో చేస్తాను. నాగార్జున సార్ క్వశ్చన్ చేశారు, మరి నువ్వు సంచాలకుగా విన్ అయినావు ఆ గేమ్ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఇష్యూస్ ఉన్నాయో లైక్ మణికంఠ అండ్ కిరాక్ సీత ఆడిన దీంట్లో తను కూడా ఫెయిల్ అయిపోయింది 250 grams ఇష్యూ. మేము ఆ రోజు అంత ఈ పాయింట్ హైలైట్ చేయలేదు ఒప్పుకుంటున్నాం యాక్చువల్గా, లైక్ మేము మా రివ్యూలో హైలైట్ చేసి ఉండలేదు ఆ పాయింట్ని. బట్ యాజ్ అ సంచాలక్ ఈ రోజు మేము చూసినప్పుడైతే యాజ్ అ సంచాలక్ తను కూడా ఫెయిల్ అయిపోయింది. ఫ్యాక్ట్ ఏంటంటే ఏమేమన్నదంటే ప్రార్థన తన డిసిజన్స్ లో ఫ్లిప్ అయిపోయింది సార్, ఒక మాటకు ఒక డిసిజన్, తర్వాత ఇంకో డిసిజన్, ఆ తర్వాత ఇంకో డిసిజన్ అన్నది. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రార్థనలు ఫ్లిప్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళు ముగ్గురు. బట్ యష్మి వాళ్ళకి ఎవరు ఇచ్చేయలేదు అంటే అంత ఒకటి ప్రార్థన యాక్సెప్ట్ చేసి ఉండకూడదు, ఎంతమంది బయట అరుస్తున్నా యాక్సెప్ట్ చేసి ఉండకూడదు. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను స్విచ్ అయిపోయింది సార్, నేను ఎప్పుడు స్విచ్ అవ్వలేదు నా డిసిజన్స్లో అనేటట్టు తినన్నది. ఓకే, వెల్ అండ్ గుడ్. సోనియా, మేము చెప్తున్నాం కదా సోనియా గురించి మేము మాట్లాడకుండా మా రివ్యూలు కంప్లీట్ అవ్వ, అసలు ఓపెన్ స్టేట్మెంట్ మాకు అంత కంటెంట్ వస్తుంది అన్న, లైక్ మా రివ్యూలు చెప్పడానికి సోనియా మాకు ఏంటంటే మాకు ఇవన్నీ కంటెంట్ ఎసెట్స్ మాకు. సోనియా చెప్తూనే ఉన్నాం, డే బై డే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఎవరినొకరిని మాట ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఎవరొక మాట అనకూడదు. ఒక్క 1% ఎవరు మాట్లాడినా అక్క ఏడుస్తుంది. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడంలో సోనియా కన్నా బెటర్ ఇంకెవ్వరు ఉండరు. నామినేషన్ ఉందంటే లాస్ట్ మూమెంట్లో సైలెంట్ అయిపోద్ది. ఫస్ట్ వీక్లో అదే జరిగింది, సెకండ్ వీక్లో నామినేషన్ ఉంది కాబట్టి సీజన్ ఆ వీక్ అంతా ఇది ఉంది. నేను బెట్ చేస్తాను ఇంకోసారి కానీ అక్క నామినేషన్లోకి వచ్చిందంటే నేను బెట్ చేస్తాను ఆ లాస్ట్ 2 days సైలెంట్గా ఉంటుంది. ఇది నా బెట్. ఇది నేను నా మాట పైన నిలబడతాను. ఒకవేళ తన అలా లేదు అంటే నేను సారీ చెప్తాను, నా రివ్యూలో నేను సారీ చెప్పడానికి నేను రెడీ. సో యాక్చువల్గా ఏమైంది, ఫస్ట్ బేబక్కని తిని అరిచింది. బేబక్కని ఏ విషయంలో అరిచింది, ఫుడ్ విషయంలో అరిచింది. ఇదే ఇష్యూ ప్రార్థనతో ఒకసారి అయినప్పుడు, విష్ణుప్రియ ప్రార్థన అయినప్పుడు ఈమె వేరే వాళ్ళ దగ్గర ఐ థింక్ చిన్నోడు పెద్దోడి దగ్గర మేబీ డిస్కషన్ పెట్టి ఉంటుంది. అంటే చిన్నోడు పెద్దోడు అనేది ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తారో వాళ్ళకి అర్థమవుతాయి. వాళ్ళతో అంటుంది ప్రార్థన తను ఇంటెన్షనల్గా మిస్టేక్ చేయలేదు, బై డిఫాల్ట్ అలా ఫుడ్ అలాగా మాడిపోయి అలా వచ్చింది, దాన్ని కూడా అర్థం చేసుకోలేదు విష్ణుప్రియ అన్న ఈమె. బేబక్క అది కూడా ఫస్ట్ డే, అది కూడా కొత్త కుక్కర్స్ తో అవి ఎలా పనిచేస్తో తెలియనప్పుడు ఎన్ని మాటలన్నది. మా ఆకలంటే మీకు ఇర్రెస్పాన్సిబుల్ అన్నది. మరి అదే మాట ఈ రోజు ఏమైంది అంటే ఆ రోజు ఆకలే, మరి ఈ రోజు ఆకలి కదా ఈమెకి. ఆ రోజు ఆకలింది, మరి ఈ రోజు ఆకలి కాలే అంటారు కదా. మనకు నచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు మన డిసిషన్స్ ఒకలా ఉంటాయి, మనకు నచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు డిసిషన్స్ ఇంకోలా ఉంటాయి. చీప్ గా రచ్చకూడదని మాట్లాడింది ఎవరు, విష్ణుప్రియని నువ్వు చాలా చీప్ గా రచ్చకూడతావు అన్నది. అన్కంఫర్టబుల్ డ్రెస్సింగ్ అన్నది. ఇన్ని మాటలు మాట్లాడిన అక్క చీప్ గా రచ్చకూడతావు, ఇన్ని మాటలు మాట్లాడిన అక్క. కానీ అక్క మీదకి ఒక్క పాయింట్ అది కూడా ఏంటి, మీరు ఎందుకు ఫ్రెండ్స్గా ఉన్నారు అందులో అసలు ఎలాంటి ఇది లేదు, నవ్వుకుంటే ప్రశాంతంగా వచ్చిన అనేది అక్క ఏడు చేస్తుంది. అక్కకి ఏంటంటే అక్క ఫ్యామిలీ వాళ్ళు ఇవన్నీ చూస్తారు, వాళ్ళు ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తారని అక్క బాధపడుతుంది. బట్ అక్క మాత్రం చిన్నోడిని పెద్దోడిని ఇటు ఒక సైడ్ అటు ఒక సైడ్ కూర్చొని మాట్లాడుతుంది. రాత్రి 10 అయ్యేసరికి రాత్రి 11 o'clock అయ్యేసరికి ఒక 4 బ్యాచ్ కూడతారు. అక్కడ అంటారు కదా, నేను చెప్పాను ఆల్రెడీ నా ప్రీవియస్ రివ్యూలో, వాళ్ళ క్లాన్లో ఏం నడుస్తుంది, వీళ్ళ క్లాన్లో ఏం నడుస్తుంది, బేకార్ ముచ్చట్లు బేకార్ కబుర్లు అవన్నీ అక్క ఫ్యామిలీ చూడదు అనమాట. అక్క ఫ్యామిలీ ఆ టైంలో టీవీ ఆఫ్ చేస్తారు. ఎవరు విష్ణుప్రియ వచ్చి అక్కతో మాట్లాడేసరికి వాళ్ళ ఫ్యామిలీ టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటారు అనమాట. అది అక్క అబ్జర్వేషన్, అది అక్క ఇంటెలిజెన్స్. ఆ మాత్రం ఉంటుంది అక్కతో. నాగార్జున సార్ లిటరలీ చెప్తున్నా ఓపెన్ ఆడుకోండు. సోనియా అయితే ఆడుకోండు. తినేమన్నది సోనియానే విష్ణుప్రియ అన్నది. అంటే సోనియా నీ ఇంట్లో కూడా పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నది. ఐ థింక్ నాకు తెలిసిన స్టోరీ వరకు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మేము అంతా చూడలేదు, బట్ వాళ్ళ మమ్మీ ఆమెకు సపోర్ట్గా ఉండదు. వాళ్ళ మమ్మీ ఎక్స్పైర్ అయిపోయారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు రీసెంట్గా మాక్సిమం ఎక్స్పైర్ అయిపోయారు. అలాంటి వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతుంది. నీ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఆమె ఏం తప్పు మాట్లాడింది. బట్ నాగార్జున సార్ లిటరల్లీ చెప్తున్నా, దట్ మూమెంట్ ఏదైతే ఆ మూమెంట్ సోనియాని గట్టిగా వాయించారో లైక్ మేమైతే హ్యాపీ. చెప్తున్నా కదా, ఒకవేళ కానీ నాగార్జున సార్ ఈ రోజు కానీ అడ్రస్ చేయకపోయింటే ద నెక్స్ట్ వీక్ సండే టు ఫ్రైడే తను ఆడుకుంటుంది ఇంకా విష్ణుప్రియతో. ఈవెన్ నాగార్జున సార్ మిడిల్లో పోక్ చేశారు కూడా, వదిలేద్దాం సోనియా, ఎందుకు విష్ణుప్రియకి ఇన్ని ఉన్నాయే వద్దు, చాలాసార్లు పోక్ చేశారు. నాకు తెలిసి ఇంకా కూడా తను విష్ణుప్రియ గురించి మాట్లాడిందంటే చెప్తున్నా ఇంకా అంతకన్నా నీచమైన మనిషి ఉండరు. ఓపెన్ చెప్తున్నా. బట్ అది మాత్రం చెప్తున్నా, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మాత్రం ఆ సోనియాని ఫుల్గా వాయించిన సీన్ ఏదైతే ఉందో అది లిటరల్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మాకైతే. తర్వాత వచ్చేసరికి శేఖర్ భాష రెడ్లో పెట్టింది. మేము కూడా మా లాస్ట్ వీక్ రివ్యూలో మేము చెప్పాం లైక్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద హౌస్ అంటే శేఖర్ భాష లైవ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్, మరీ సీరియస్గా అయిపోవడం అంత ఉండదు. బట్ మేబీ ఈ రోజు మాకు తెలిసింది ఏంటంటే, ఎపిసోడ్ చూసిన మాకు తెలిసింది ఏంటంటే మేబీ వాళ్ళ వైఫ్కి డెలివరీ ఉంది, సో అందుకే డల్ అయిపోయారు ఇలా. కానీ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్స్లో శేఖర్ భాష గారు. తన డిసిజన్స్ని ఎప్పుడు ఫ్లిప్ చేయడు, వాళ్ళ క్లాన్ల కోసం మార్చడు. ఒకవేళ తనకి ఒకటి రైట్ అంటే రైటే. ఆ రోజు విష్ణుప్రియని పుష్ చేసి బయటకు వచ్చాడు కాబట్టి తనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పదంతో మళ్ళీ లోపల పెట్టించాడు. మిగతా యష్మి అండ్ సోనియా వీళ్ళు ఎంత రచ్చ చేసినా తను తన పాయింట్ పని నిలబడి ప్రేరణతో మాట్లాడి
తన టీంలోకి తెప్పించుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్. ఒకళ్ళు హట్ అయ్యేటట్టు మాట్లాడరు. నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరికి పడదంటే మేబీ మణికంఠ అండ్ శేఖర్ భాషా గారు అంతే. తర్వాత వచ్చేసరికి నైనికా క్లాన్, నబీల్ అఫ్రీది మేము చెప్పాం. లైక్ నబీల్ అఫ్రీది చాలా స్ట్రాంగ్ కంటెండర్. అసలు చీఫ్ అయ్యే ఆప్షన్ అతను మిస్ అయిపోయాడు, కానీ చాలా బాగా ఆడుతాడు గేమ్. ఇన్సెన్సిబుల్గా ఎవరి గురించి మాట్లాడినా మంచిగానే మాట్లాడతాడు. తన గేమ్ తను చూసుకుంటాడు లైక్ లిటరలీ. అండ్ మేము మా రివ్యూలో కూడా చెప్పాం, తను సాక్స్ గేమ్ ఆడినప్పుడు హీ వాస్ వెరీ నాట్ హ్యాపీ విత్ నైనికా. ఎందుకంటే అక్కడ యష్మి అండ్ సోనియా వాళ్ళ క్లాన్ నుంచి ఒకటి బయటకు వచ్చిన, అది ప్రాపర్గా అవుటే బయటకు వచ్చినా సరే దాన్ని ఎంత రచరచ చేశారంటే అవుట్ కాదని. కానీ నబీల్ సినారియోలో నైనికా అట్లీస్ట్ మాట్లాడి ఉండొచ్చు. లేదు, అది ఇంటెన్షనల్గా తను దాచిపెట్టలేదు. బై డిఫాల్ట్ తను లెగ్ బయటికి లాగినప్పుడు అది లోపలికి వెళ్ళిందని ఈజీగా ఒక మాట అని ఉండొచ్చు అనమాట. నైనికా వాళ్ళ క్లాన్ అని ఉండొచ్చు. బట్ నైనికా వాళ్ళ క్లాన్ కానీ నైనికా కానీ ఒక్క మాట అనలే. అక్కడ నబీల్ అవుట్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు ఒక్క మాట అనలే. అది చెప్పారు అండ్ నాగార్జున సార్ అడ్రస్ చేశారు అండ్ నైనికా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. మేబీ నా ఫాల్ట్ ఉందని ఒప్పేసుకుంటారు అనమాట. అది లైక్ లిటరలీ లీడర్షిప్ ఇస్ దట్. మన ప్రతి వాళ్ళు మనం హ్యూమన్స్, మిస్టేక్స్ జరుగుతాయి. లీడర్షిప్ అనేది ఒకవేళ మిస్టేక్ అయిందని నలుగురు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నలుగురులో ఒప్పుకునే కెపాసిటీ ఉండాలి లీడర్గా. ప్రతి వాడు సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు లీడర్గా ఉన్నప్పుడు. బట్ అట్లీస్ట్ నువ్వు నీ మిస్టేక్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఆన్ ఫర్దర్ డేస్ ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. నైనికాలో అది నాకు ఇష్టం. మిస్టేక్ ఉంటే తప్పు చేస్తుంది, ఓకే నా సైడ్ నుంచి మిస్టేక్ జరిగింది. తర్వాత విష్ణుప్రియ, లైక్ లిటరల్లీ చెప్తున్నా, విష్ణుప్రియకి నాకు తెలిసి ఈ 2 days ఫుల్ హైప్లో ఉంది. అసలు ఫుల్ హై. ఒకటి సోనియాని నాగార్జున సార్ ఆడుకుంటారు, బట్ తన ఇంటెన్షన్ ఎప్పుడు సోనియాని తిట్టాలని కాదు. తను సోనియా గురించి బిహైండ్ ద సీన్స్ అంత డిస్కషన్స్ పెట్టదు. బట్ ఒకటైతే నిజం, విష్ణుప్రియకి అయితే 2 days మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాగార్జున సార్ ఫుల్ ప్రైజ్ చేశారు అండ్ తన గేమ్స్ కూడా స్ట్రాంగ్ ఆడింది అండ్ సోనియా కూడా గట్టిగా పడ్డాయి. సో ఐ థింక్ విష్ణుప్రియ ఫుల్ హ్యాపీ, అసలు లిటరల్లీ ఫుల్ హ్యాపీ. ఆదిత్య ఓం గారు, నాకు ఇప్పటికీ అతని క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు. లైక్ లిటరల్లీ అతని మీద నాకు ఎలాంటి హేట్ లేదు, బట్ నాకు అర్థం కావట్లేదు క్యారెక్టర్. అతను చాలా స్ట్రాంగ్, అంటే పని చేయడంలో ప్రతి దీంట్లోనే ఉంటుండు. బట్ కమింగ్ టు జడ్జ్మెంట్స్కి వచ్చేసరికి అక్కడ మాట్లాడట్లేదు. నైనికా క్లాన్లో కనీసం అతనే మాట్లాడి ఉండొచ్చు, కానీ మాట్లాడట్లేదు. అది నాకు అతని గురించి అతను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది మాత్రం నిజం. తన డిసిప్లిన్ కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ తను 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. 120% రైట్ అది. బట్ మనం చూసేది ఎవరిని, సోనియా ఏం ఆడట్లేదు, కానీ మనం ఆమె కంటెంట్ మనం ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంది, తప్పు చేయడు. అట్లీస్ట్ నీ కంటెంట్ కవర్ అవ్వాలంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్పీక్ సంథింగ్. హౌస్లో ఉండి ఏదైనా మాట్లాడితే నీ కంటెంట్ బయటకు వస్తుంది. తనేంటి సైలెంట్గా ఉండి తన పనులు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఫ్యాక్ట్ ఏంటంటే ఓట్స్కి వచ్చేసరికి ఎవరైతే స్క్రీన్ పైన కనబడతారో వాళ్ళకి ఓట్లు వేయాలని ట్రై చేస్తాం. ఇక్కడ మన సినారో ఏంటి, నీకు ఎవరి ఇష్టమో వాళ్ళకి వేయాలి కదా. ఇప్పుడు ఆదిత్య ఓం గారు అసలు కంటెంట్ పైన స్క్రీన్ పైన అంతసేపు కనబడట్లేదు అంటే ఎవరు ఓట్లు వేస్తారు? అది మెయిన్ థింగ్. మనకి ఓట్లు పడాలంటే మనం స్క్రీన్ మీదకి రావాలంటే మనం మాట్లాడగలగాలి, ఒక డిసిజన్ నిలబడగలగాలి. ఇతను తన పనులు తను చేసుకుంటూ వెళ్తుండు, బట్ మాట్లాడడానికి బిహైండ్ ద సీన్స్ ఉంటుంది. అది నాకు ఇప్పటికీ అర్థం కాని క్యారెక్టర్. బట్ అతను మంచోడే, చెడ్డోడు అనట్లే. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎందుకు కొంచెం అర్థం కావట్లేదు. ఇప్పుడు మాట్లాడవచ్చు, ఆ 2 weeks అయిపోయి ఆల్రెడీ. ఇప్పటికి ఇంకా సైలెంట్గా ఉన్నాడంటే మేబీ అది అతన్ని ఇష్యూ అయ్యి ఉండాలి. తర్వాత వచ్చారు కిరాక్ సీత ఫుల్ ప్రైజెస్ పడినాయి. తన గేమ్స్ గురించి ఫుల్ ప్రైజెస్ పడ్డాయి. చాలా బాగా ఆడింది అండ్ తన గురించి మాట్లాడడం కూడా పెద్ద మాకేం ఇష్యూస్ లేవు. తన కుకింగ్ తను చేసుకుంటుంది. లైక్ ఈ పెద్దగా నెగిటివ్ షేడ్స్ లేవు ఆమెలో. అయిపోయింది. తర్వాత వచ్చేసరికి నిఖిల్ క్లాన్. నేను చెప్తూనే ఉన్నా, ఒక పాయింట్ నాకు నిఖిల్లో ఈ రోజుకి నచ్చింది ఏంటంటే ఎమోషన్ అంటారు కదా, నాగార్జున సార్ ఏదైతే పాయింట్ అన్నారో అది నాకు పాయింట్, అది పర్ఫెక్ట్ పాయింట్. ఎమోషన్స్ ఆర్ గుడ్ అంటిల్ ఇట్ టేక్స్ ఓవర్ యూ. ఎమోషన్స్ అనే మంచివే ఎప్పటి వరకు అంటే అవి మనల్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చాయో ఇంకా నువ్వేం చేయలేవు. అది నిజం, అది ఓపెన్ స్టేట్మెంట్, అది నిజం. సో అతను ఏంటంటే సోనియా దృష్టిలో పడిపోయి ప్రాపర్గా ఉండట్లేదు, గేమ్స్ పైన కొన్నిసార్లు ప్రాపర్గా ఫోకస్ చేయట్లేదు. సో అదొకటి నాకు ఇది అనిపించింది. బట్ యాజ్ అ పర్సన్ ఈజ్ సో గుడ్. ఎందుకంటే చాలా సార్లు మణికంఠ వచ్చి మనం స్టీల్ చేద్దామంటే ఒప్పుకోలేదు. తనకు ఒకటి రాంగ్ అంటే రాంగ్ అని చెప్పాడు. మణికంఠ వెళ్తానంటే మణికంఠని పంపించాడు. తన ఫ్లిప్ అవ్వలేదు. ఏ రోజు ఫ్లిప్ అవ్వాలి, ఒక మాట ఇచ్చాడని దానికోసం నిలబడ్డాడు. తన వాల్యూ సిస్టమ్ ఉంది. దొంగతనం చేయాలి లేకపోతే చీప్ గార్డ్ గెలవాలనేది ఏ రోజు వాళ్ళ ప్లాన్ కాదు. ఓపెన్ స్టేట్మెంట్, ఏ రోజు వాళ్ళ ప్లాన్ కాదు. చీప్ గా ఆడడం గెలడం అనేది ఆ రోజు ప్లాన్. బట్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే చీప్ గార్డే సోనియా, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ కూడా ఇతని క్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు డిసిజన్ ఫ్లిప్ అవుతే లేదు, ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వరకు ఒక మణికంఠ ఉన్నాడు కాబట్టి డిసిజన్స్ ఫ్లిప్ అయ్యాయి. బట్ ఇప్పుడు చూడాల్సి ఉంటుంది డిసిజన్ ఫ్లిప్ అవుతుందో లేదు. బట్ అండ్ వాళ్ళకు కూడా ఫుల్ ప్రైజెస్ పడినాయి. గ్రీన్ బ్యాచెస్ వచ్చేసరికి నబీల్ అఫ్రీది, హీ డిజర్వ్స్ ఇట్. మణికంఠ, హీ డిజర్వ్స్ ఇట్. అండ్ కిరాక్ సీత, షీ డిజర్వ్స్ ఇట్. వాళ్ళ ముగ్గురు డిజర్వ్స్, అందులో ఎవరు ఇది లేదు. సో తర్వాత వచ్చేసరికి క్లాన్ డిస్ట్రక్షన్స్ జరిగిపోయి నైనికా క్లాన్ అండ్ యష్మి క్లాన్స్ వేర్ డిస్ట్రక్టెడ్. మేము హ్యాపీ అసలు యష్మి క్లాన్ డిస్ట్రక్ట్ అయినా కదా, లిటరల్లీ చెప్తాను. రీజన్స్ వచ్చేసరికి వీళ్ళు రేషన్ విషయంలో సీరియస్గా లేరు. నాకు అర్థం కావట్లే. అరే నీ రేషన్ నీకు ఇచ్చినప్పుడు ఆ రేషన్తో తినొచ్చు కదా. నేను చాలాసార్లు చెప్పి నా రివ్యూస్లో కూడా, నా రివ్యూస్ కాదు, మా రివ్యూస్, మాకు టీం ఉంది. సో మా రివ్యూస్లో కూడా నేనేంటంటే లైక్ రేషన్ వచ్చింది, నువ్వు రేషన్ సంపాదించుకున్నావు, మళ్ళీ వాడి దగ్గరికి స్టీల్ చేసిన అవసరం ఏంది? వాడే నీకు చెప్పాడు అన్లిమిటెడ్ రేషన్ అని, నువ్వు తెచ్చుకోకపోవడం నీ తప్పు, మళ్ళీ వాడి దగ్గర స్టీలింగ్ నువ్వెందుకు వెళ్తున్నావు? ఆ
విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ వీళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోవడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ ప్రైజ్ మనీ నేను చెప్పా కదా, అతి తక్కువ టీం ఉన్న నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళు ఎక్కువ ప్రైజ్ మనీ గెలిచారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు డిస్ట్రక్షన్ జరిగిపోయింది. తర్వాత వచ్చేసరికి చీఫ్ సెలక్షన్స్ లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే మొత్తం యష్మి క్లాన్ లో 6 మెంబర్స్ ఉన్నారు. యష్మిన్ తీస్తే 4 మెంబర్స్, అభయ్ నవీన్ ఇది కాబట్టి యష్మిన్ తీస్తే 5 మెంబర్స్, అభయ్ నవీన్ నిలబడ్డాడు కాబట్టి మిగతా 4 అతనికే ఓటేశారు. లైక్ లిటరల్లీ ప్రేరణ, శేఖర్ భాష, సోనియా అండ్ పృథ్వీరాజ్ వీళ్ళు ముగ్గురు అతనికి సపోర్ట్ చేస్తారు. ఇంకొక వ్యక్తి అతను సపోర్ట్ చేసిందని కిరాక్ చేత అంతే. అంటే వాళ్ళ క్లాన్ సపోర్ట్ ఫుల్ ఇచ్చారు అతనికి. ఆ విధంగా అతను నిలబడిపోయాడు. సో అతను చీఫ్ అయిపోయాడు. సో దిస్ ఈస్ ద థింగ్. నాకు ఒకటి నచ్చలేదు అభయ్ నవీన్ విషయంలో ఏంటంటే తను సపోర్ట్ చేస్తూ తన సపోర్ట్ అనేది సోనియాకి ఇచ్చాడు అనమాట. చీఫ్ నువ్వు ఎవరికి చూడాలనుకుంటే సోనియాకి ఇచ్చాడు. అంటే గేమ్ లో ఏదైతే గేమ్ అయిందో ఆ గేమ్ లో చీఫ్ నువ్వు ఎవరిని చూడాలనుకుంటే సోనియాకి ఇస్తే తను ఏమన్నాడంటే సోనియా జడ్జ్మెంట్ చాలా క్లారిటీగా ఉంటుంది. హ్యూమన్ సిస్టమ్ అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి తనకు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం చూస్తున్నాం హ్యూమన్ వాల్యూస్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా డైలీ. ఇదేంటంటే భజన నేను అన్నా కదా ఇందాక పాయింట్ అన్నాను కదా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఈడేమో ఆమెకు హైపేస్తుండో ఆమెమో ఈడికి హైపేస్తుంది అన్న డైలాగ్ ఉంటుంది కదా ప్రకాష్ రాజు, అదే ఇక్కడ జరిగింది. సో మాక్సిమం అక్కడైతే అయిపోయింది. ఇతను చీఫ్ అయిపోయాడు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ డే 15th రివ్యూ కూడా ఎక్కడ వేస్తాను. అక్కడ గేమ్స్ ఏమైనా అవన్నీ నేను డిస్కస్ చేయట్లే. ఫ్యాక్ట్ ఇస్ దట్ క్లాన్స్ వచ్చేసరికి ఒకటి నిఖిల్ క్లాన్, ఇందులో విష్ణుప్రియ, శేఖర్ భాష, కిరాక్ సీత, సోనియా, పృథ్వీరాజ్ అండ్ నైనిక మొత్తం ఇక్కడ ఒక క్లాన్. బట్ మనకు అర్థమైంది ఏంటంటే శేఖర్ భాషకి ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత వచ్చేసరికి సర్వార్త క్లాన్ వచ్చేసరికి అభయ్ నవీన్, మణికంఠ, నబీల్ అఫ్రిది, నైనిక కాదు నబీల్ అఫ్రిది, ఆదిత్యమో, ప్రేరణ అండ్ యష్మి. ఇప్పుడు నేను అన్నా కదా యాక్చువల్గా నిఖిల్ వాల్యూ సిస్టమ్ ఇస్ గుడ్. బట్ ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళ క్లాన్లోకి వచ్చేసరికి సోనియా ఉంది అండ్ పృథ్వీరాజ్ ఉన్నాడు. యాక్చువల్గా వీళ్ళు తొండిగా ఆడతారు, అంటే రాంగ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు కానీ అతను వాల్యూ సిస్టమ్ ఫ్లిప్ అవ్వకుండా ఉందంటే ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంట్. ఓపెన్ స్టేట్మెంట్, చాలా స్ట్రాంగ్ కంటెంట్ అతను. చూద్దాం ఈ వీక్లో ఏం జరుగుతుంది. యాక్చువల్గా ఈ వీక్ నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోయారు మనకు తెలిసిందే. వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను హ్యాపీ, ఎందుకంటే తను ఎవరైతే బిడ్డ పుట్టాడో అతనితో హ్యాపీగా ఉండొచ్చు యాజ్ ఎ ఫాదర్ గా. అతను వచ్చేసరికి ఫేక్ వచ్చేసరికి సోనియా, మణికంఠ అండ్ ఆదిత్యము. సోనియా గురించి చెప్పారు తను 2 ఫేసెస్ ఉన్నాయని. సో తర్వాత రియల్కి వచ్చేసరికి కిరాక్ సీత, విష్ణుప్రియ అండ్ ప్రేరణ. సో దిస్ ఈజ్ మాక్సిమం ఇదే రివ్యూ. బట్ ఓవరాల్గా సాటర్డే సండే ఎపిసోడ్ అయితే సాటర్డే వాజ్ ఫుల్ హై వోల్టేజ్లో డ్రామా నడిచింది సాటర్డే వాజ్. అండ్ సోనియాకి గట్టిగా పడ్డాయి అండ్ యష్మికి గట్టిగా పడ్డాయి. యష్మి ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏడాల్సిన అవసరం లేదు. ఆమె స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఎందుకు ఆడాలి? సార్ అక్కడ మిస్టేక్ అయిపోయింది అంటే నాకు సార్ వచ్చి ఒక వీడియో చూపించి నువ్వు ఇక్కడ తప్పు చేసావంటే తప్ప తను ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏడుస్తుంది మళ్ళీ. అదే మొక్క ముందే చెప్పుండొచ్చు కదా. అది ఒక పాయింట్. యష్మికి కూడా పడ్డాయి గట్టిగా. అండ్ పృథ్వీరాజ్కి వార్నింగ్ పడ్డది, F4 యూజ్ చేస్తున్నాడు. హై వోల్టేజ్ డ్రామా, లిటరలీ సాటర్డే వాజ్ హై వోల్టేజ్ డ్రామా. మేము చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాం. అసలు సాటర్డే ఎపిసోడ్ మేము తొందరగా అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. బట్ మాకు కూడా కొన్ని ఇష్యూస్ పడ్డాయి, అందువల్ల అప్లోడ్ చేయలేకపోయాం. బట్ సారీ ఫర్ ద లేట్ రివ్యూ. బట్ ఇక నుంచి ఆ మిస్టేక్స్ జరగవు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మా చేతుల్లో లేవు, అందువల్ల లేట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద రివ్యూ ఎపిసోడ్ 14 and 15. థ్యాంక్ యూ.